అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని దయ వల్ల, దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మనందరము క్షేమంగా ఉన్నామండి. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యము, క్షేమము కలిగి ఉన్నారండి. మరి మీరు మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉన్నారని తలంచుకుంటున్నామండి. అందరిని బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతియు, మహిమయు కలుగును కాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి నన్ను ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి వ్యక్తిని నా తండ్రి సజీవుల లెక్కలో ఉంచి నా తండ్రి క్షేమంగా కాచి కాపాడినందుకు నా తండ్రి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆరోగ్యాన్ని దయచేస్తూ, ఆయుష్‌ని దయచేస్తూ నా తండ్రి మీ కృపను ఉంచుతున్నందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దినదినము నా తండ్రి నీ మాటలతో మమ్మల్ని నా తండ్రి నడిపిస్తున్నందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆరోగ్యాలను దయచేయండి తండ్రి. క్షేమాన్ని దయచేయండి తండ్రి. కుటుంబాలలో సమాధానాన్ని దయచేయమని, ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదల దయచేయమని నా తండ్రి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీ కృపనుంచమని నా తండ్రి మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఏ బిడ్డలైతే నా తండ్రి ఏ సమస్యలతో నీ పాద సన్నిధిలో మొరపెట్టుచున్నారో తండ్రి, వాటన్నిటికీ నా తండ్రి మీ సమాధానం దయచేయమని నా తండ్రి మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. సహాయమును దయచేయండి తండ్రి. మీ కృపనుంచండి తండ్రి. మీ కనికరాలుంచమని నా తండ్రి మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం నాయన. సహాయం దయచేయండి తండ్రి. అలాగే నా తండ్రి ఆత్మీయంగా నా తండ్రి నీ బిడలమైన మేము నా తండ్రి అభివృద్ధి చెందులాగున నా తండ్రి మీ కృపణించండి తండ్రి. దినదినము మీ మాటలను నా తండ్రి నేర్చుకొని వాటి ప్రకారము బ్రతికే వారిముగా ఉండటానికి నా తండ్రి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆత్మీయంగా ఎదుగుదలను దయచేయమని నా తండ్రి మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మీ కృపణించమని, మీ కనికరాన్నించమని, ఇప్పుడు మాకే మాటలైతే అవసరమో నా తండ్రి ఆ మాటలను మాతో మాట్లాడమని నా తండ్రి, ఆ మాటలను అర్థం చేసుకొని వాటి ప్రకారము బ్రతుకులాగున నా తండ్రి మీ కృపను మాకు సహాయము దయచేయమని ఈ ప్రార్థనంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లారా, మరి కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలో నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మరి ఒకసారి వాక్యాన్ని చదువుకొని మరి వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదామండి. ఒకసారి చూసినట్టయితే లూకాసు వార్తలో 13వ అధ్యాయం ఒకసారి చదువుకుందామండి. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 23వ వచనం. ఒకడు ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయననడగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూతురు కాని, వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. మరి ఇరుకు ద్వారమున ప్రవేశింప చూడాలని చెప్పి అనేక మంది ఆలోచన చేస్తారు కానీ, వాళ్ళ వల్ల కాదని చెప్పి మరి దేవుడు వాక్యం ద్వారా మనకిక్కడ తెలియచేస్తున్నాడు ప్రేమైన దేవుని పిల్లారా. మరి యేసుక్రీస్తు వారు మరి పలికిన ఈ మాటను మనం గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, ఇరుకు ద్వారమున ప్రవేశించటము చాలా కష్టము. అయితే ప్రవేశించాలని చెప్పి చాలా మంది అనుకుంటారు కానీ వాళ్ళంట ప్రవేశింపరని చెప్పి మరి వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది ప్రేమైన దేవుని పిల్లరా. ఈ వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ప్రేమైన దేవుని పిల్లరా, క్రైస్తవులమైన మనము కూడా మరి బాప్తిస్మం తీసుకొని రక్షణ భాగ్యం పొంది, మరి దేవునిలో కొనసాగుతున్న మనమందరము కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తాం. దానికోసమే మనం ఈ లోకంలో ఎంత కష్టపడినా సరే దేవుని వాక్యం నిమిత్తము, దేవుని పని నిమిత్తము కష్టపడుతున్నాము అంటే కారణం ఏమిటంటే, పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలన్న ఆలోచనతోనే మనము కష్టపడుతూ ఉంటామండి. ప్రయత్నిస్తూ ఉంటాం. జాగ్రత్తగా ఆలోచించినట్లయితేనండి, మరి చాలా మంది మరి క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని చెప్పి ప్రయత్నం అయితే చేస్తారని చెప్పి మరి ఈ మాటల ద్వారా మనకి అర్థమవుతుందండి. ప్రయత్నం అయితే చేస్తాము కానీ వెళ్ళాలన్న ఆలోచన అయితే కలిగి ఉంటాము కానీ కొంతమంది ఆలోచన కలిగి ఉంటారు కానీ ప్రయత్నం కూడా చేయరు.
అయితే ఆలోచన కలిగి ఉండటం అనేది ప్రతి ఒక్కరము కలిగి ఉంటాము. కానీ అందరూ అక్కడికి వెళ్ళలేరని ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది ప్రేమైన దేవుని పిల్లారా. ఎందుకంటే పరలోక రాజ్యం నేను వెళ్ళాలి అని చెప్పి అనుకున్నంత మాత్రాన మనము అక్కడికి వెళ్ళిపోమండి. దానికి తగిన ప్రయత్నం అనేది వాక్యంలో దేవుడు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్పాడో, దాని ప్రకారం మనం బ్రతికితే కానీ పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం అనేది ఉండదండి. మరి పరలోక రాజ్యము వెళ్ళాలి అంటే ముందుగా మనం చేయవలసిందేంటంటే మన మనస్సులో దృఢ సంకల్పం అనేది మనము కలిగి ఉండాలి. నేను ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్ళాలి. వెళ్ళాలంటే నేనేం చేయాలని చెప్పి దృఢ సంకల్పం కలిగి దాని కోసం మనం ప్రయత్నం అనేది చేయాలి. మొట్టమొదట మనము ఖచ్చితంగా నేను వెళ్ళాలి అనే సంకల్పాన్ని మనం తీసుకొని, అనే నిర్ణయాన్ని మనం కలిగి ఉండి, తర్వాత మనం గనుక ప్రయత్నం చేస్తే మరి అసాధ్యమైనది ఏమీ లేదు ప్రేమైన దేవుని పిల్లారా. ఇక్కడ అందరూ అనుకుంటారు కానీ వెళ్ళరని చెప్పారు కానీ, అస్సలు వెళ్ళటం అనేది జరగదని చెప్పి ఈ వాక్యం ద్వారా మనము అర్థం చేసుకోవటానికి వీల్లేదండి. దృఢ సంకల్పం కలిపి ప్రయత్నం గనక చేస్తే, ఆ దేవుడు చెప్పిన ప్రకారము మనం బ్రతికితే పరలోక రాజ్యం వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది ప్రేమైన దేవుని పిల్లారా. మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే, మరి దృఢ సంకల్పం కలిగి పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేను ఏం చేయాలని చెప్పి ఆలోచన అయితే మనము కలిగి ఉండాలి. తర్వాత తర్వాత గనుక మనం గనుక ఆలోచించినట్లయితే, మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయమని చెప్పి దేవుడు బైబిల్ గ్రంథంలో తెలియచేస్తున్నాడో ఒక్కసారి గనుక మనం బైబిల్‌లోనే చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథంలో చూసుకుందామండి. ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము, ఏడో వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము, ఏడో వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును. జయించు వానికి పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింతును అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడంట. జీవవృక్ష ఫలము, నిత్య జీవము ఎవరికి వస్తుందంట? జయించిన వారికి వస్తుందంట. ఇంకా గనక మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఇదే ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము, ఐదో వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. మూడో అధ్యాయము, ఐదో వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రము తుడిచిపెట్టగా, నా తండ్రి ఎదుట అతని దూతని ఎదుట అతని పేరును ఒప్పుకొందును. జయించిన వారు తెల్లని వస్త్రములు ధరించుకుంటారంట. యేసుక్రీస్తు వారు మనల్ని తన తండ్రి ఎదుట ఒప్పుకుంటానని చెప్పి, మన తండ్రి ఎదుట ఒప్పుకుంటానని చెప్పి మాట్లాడుతున్న వాక్యం అండి. ఇంకా చూసుకుంటే ఇదే మూడో అధ్యాయం 21 వచనాన్ని చూసుకుందామండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండ నిచ్చెదను. అంటే జయించి ఎలాగైతే యేసుక్రీస్తు వారు మరి పరలోకరాంలో సింహాసనం మీద కూర్చున్నారు. మనము కూడా జయిస్తే ఆయనలాగా మనము కూడా సింహాసనాన్ని అధిష్ఠించే అవకాశం ఉంటుందని చెప్పి ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది ప్రేమైన దేవుని పిల్లారా. అనగా ఇప్పటి వరకు మనం చదువుకున్న వాక్యాలన్నీ జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, ప్రతి దాంట్లో మనకు కనిపిస్తుంది ఏంటంటే జయించటము. అంటే పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే జయించే వారిగా మనము ఉండాలి. జయించినట్లయితే మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవచ్చు. మొదట మనం మాట్లాడుకున్నట్లు ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని చెప్పి అందరూ అనుకుంటారు కానీ వెళ్ళరు. అయితే ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటే ముందు మనం ఏం చేయాలంటే పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ముందు మనము దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలి. నేను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. వెళ్ళాలంటే నేనేం చేయాలని చెప్పి ఆలోచన కలిగి ప్రయత్నించే వారముగా మనము నిశ్చయించుకోవాలి. తరువాత మన వాక్యంలో చూసుకున్నట్లు మనకు అర్థమవుతుంది ఏమిటంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనము జయించే వారిముగా ఉండాలి. అంటే జయించే వారిముగా ఉండాలంటే మనకు వచ్చే ఆలోచన అంటే ఏం జయించాలి మనము? దేన్ని మనం జయించే వారిముగా ఉండాలి అన్న చెప్పిన ఆలోచన మనకిక్కడ వస్తుంది ప్రేమైన దేవుని పిల్లారా. ఇందాక చదువుకున్న వాక్యంలో ఈ మూడో అధ్యాయం 21 వచనంలో మనం చదువుకున్నాము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదనని చెప్పి మరి యేసుక్రీస్తు వారు పలికిన మాటగా మనకిక్కడ కనపడుతుందండి. అంటే యేసుక్రీస్తు వారు
జయించి సింహాసనంలో కూర్చున్నట్లు మనకు అక్కడ కనపడుతుంది. అంటే యేసుక్రీస్తు వారు దేన్ని జయించారో మనము కూడా దాన్నే జయించిన వారమైతే మనకి పరలోక రాజ్యం అనేది వస్తుంది. అసలు యేసుక్రీస్తు వారు జయించిందేంటో మనం తెలుసుకున్నట్లయితే మనం ఏం జయించాలో మనకి అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లరా. ఒకసారి గనక మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం అండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యం తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నానెను. దేన్ని జయించారంటే యేసుక్రీస్తు వారు లోకమును జయించారంటే యేసుక్రీస్తు వారు ఈ లోకమును జయించారు. జయించి నేను నా పరలోక రాజ్యంలో నా తండ్రి సింహాసనం నందు కూర్చున్నట్లు అని చెప్పి యేసుక్రీస్తు వారు మనకి మాట్లాడిన మాట మనకి కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లరా. అనగా యేసుక్రీస్తు వారు దేన్ని జయించారంటే లోకాన్ని జయించారు. ఆయన లోకాన్ని జయించి పరలోక రాజ్యానికి వెళ్ళినట్లు మనము కూడా ఆయనలాగే ఈ లోకాన్ని జయించిన వారమైతే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవచ్చు ప్రేమైన దేవుని పిల్లారా. ఇక్కడ మనకి ఇంకొక ఆలోచన రావచ్చు. మరి లోకాన్ని జయించడం అంటే ఏంటనేది. మరి లోకాన్ని జయించాలంటే మనము కలిగి ఉండవలసింది ఏమిటో ఒకసారి గనుక మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ప్రేమ దేవుని పిల్లారా, ఒకసారి యోహాను సువార్త యోహాను క్షమించండి, మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. మొదటి యోహాను 5వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వారంట లోకాన్ని జయించుతారంట. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారు జయించినట్లు మనము కూడా జయించాలి. మరి యేసుక్రీస్తు వారు ఏం జయించారంటే ఆయన లోకాన్ని జయించారు. మనము కూడా అలాగే లోకాన్ని జయించాలి. ఇక్కడ ఈ మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మనకు కనపడుతుంది ఏంటంటే, దేవుని మూలముగా పుట్టిన వారు లోకాన్ని జయించుతారని చెప్పిన మాట మనకు అర్థమవుతుంది ప్రేమైన దేవుని పిల్లరా. అనగా దేవుని సంబంధులు మాత్రమే, అనగా రక్షణ భాగ్యము బాప్తిస్మము తీసుకొని దేవునిలో సంబంధం కలిగి ఉన్నవారు మాత్రమే లోకాన్ని జయించగలరు ప్రేమైన దేవుని పిల్లారా. అనగా క్రైస్తవులమైన మనము రక్షణ భాగ్యం పొంది దేవుని కుమారులుగా దేవుని సంబంధులుగా మనము మారిపోయాము. మనం ఖచ్చితంగా లోకాన్ని జయించగలం ప్రేమైన దేవుని పిల్లారా. జయించగలిగే అవకాశము మనకు ఉంటుందని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. దేవుని మూలముగా పుట్టిన వారు, దేవుని కుమారులుగా మారిన వారు, దేవుణ్ణి ఎరిగి దేవునితో ఆత్మీయ సంబంధం కలిగి ఉన్న వారందరూ లోకాన్ని జయించగలరని చెప్పి ఈ మాట ద్వారా మనకి అర్థమవుతుంది. అయితే లోకాన్ని జయించడం అంటే ఏమిటో మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఇర్మియా పత్రిక ఒకసారి చూసుకుందాం. ఇర్మియా గ్రంథము ఒకసారి చూసుకుందామండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు? మరి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న మాటలను బట్టి మనము లోకాన్ని జయించే వారిగా ఉండాలంటే మనం జయించవలసింది ఏమిటంటే ప్రేమైన దేవుని పిల్లారా, మన హృదయాన్ని మనము జయించగలగాలి. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నట్లు మన హృదయము ఘోరమైన మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, అది మనల్ని మనం మోసం చేసేస్తుందంట. అంటే అది మనము పాపం జరిగిస్తున్నాము, మనము లోకానికి బానిసైపోతున్నాము అని తెలియకుండానే అది మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని మోసం చేస్తుంది. లోకాన్ని జయించడం అంటే అర్థము మన హృదయాన్ని మనము జయించగలగాలి ప్రేమైన దేవుని పిల్లారా. మన హృదయాన్ని మనం జయించగలిగినప్పుడు ఈ లోకాన్ని జయించే వారముగా ఉంటాము. ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే
ఈ లోకంలో ఉన్న ప్రతి ఆశకి మూలము మన హృదయం నుంచే వస్తుంది. మనము జారత్వమైన, వ్యభిచారమైన, దొంగతనమైన సరే చెప్పే మన హృదయంలో నుంచి ఆలోచనలు బట్టే మనం ఆ పనిని జరిగిస్తూ ఉంటాం ప్రేమైన దేవుని పిల్లారా. మన కళ్ళతో చూసిన వెంటనే మన హృదయ ఆలోచన ప్రకారము, మన హృదయంలో ప్రేరేపణొచ్చేసి నేను ఈ పని జరిగించాలి. ఇది నాకు కావాలి. లోకంలో చూసిన మన కంటితో చూసింది ప్రతీదీ అది మంచిదా? చెడుదా? దీన్ని చెయ్యొచ్చా? చేయకూడదా? దేవుడు దీని ప్రకారం నడుచుకోమన్నాడా? నడుచుకోమని లేదా? వేటి గురించి ఆలోచించకుండా మన కళ్ళు చూడగానే దాన్ని కావాలని చెప్పి హృదయంలో ప్రేరేపణ కలిగి అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనా సరే మనం దాన్ని జయించామంటే దాన్ని జయించకుండా మన హృదయాన్ని జయించకుండా మన హృదయ ఆలోచన ప్రకారం మనము ముందుకు వెళ్ళిపోయామంటే ప్రేమైన దేవుని పిల్లారా దానికి మనము బానిసైపోయినట్టే. అది మనల్ని మోసం చేస్తుంది. మనం తప్పు చేస్తామని తెలియకుండా కూడా అది తప్పు జరిగించేలా అది మనల్ని ప్రేరేపణ చేస్తుంది ప్రేమైన దేవుని పిల్లారా. ఎప్పుడైతే ఆ ప్రేరేపణకు విరుద్ధంగా, ఆ ఆలోచనలకు చెడు ఆలోచనలకు విరుద్ధంగా మనము ప్రవర్తించి దేవుని వాక్యం ప్రకారము బ్రతుకుతామో, మన హృదయాన్ని జయిస్తామో, ఈ లోకాన్ని జయించినట్లే ప్రేమైన దేవుని పిల్లారా. మనకి మత్తయి సువార్తలో ఉంటుంది 22 అధ్యాయం 36 వచనంలో అనేక సార్లు చదువుకొని ఉన్నాము. దేవుడు మనకు తెలియజేసినట్లు మరి దేవుణ్ణి మనం ఎలా ఆ 2 ఆజ్ఞల్లో దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మనం ఆయన్ని ప్రేమించాలని చెప్పిన మాట మనకి కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లారా. దాన్ని బట్టి మనము అర్థం చేసుకున్నది అనేక సార్లు వినిందేమిటంటే, ఈ లోకంలో ఏదైనా సరే దేవుని తరువాతే మనం దానికి స్థానం అనేది ఇవ్వాలి. భర్తయినా, భార్యయినా, పిల్లలైనా, మనకి నచ్చినదేదైనా వస్తువైనా, ఏదైనా సరే అది దేవుని తరువాతే అనే ఆలోచనని మనము కలిగి ఉండాలి ప్రేమైన దేవుని పిల్లారా. కానీ ఈ హృదయ ఆలోచనల ప్రకారం మనం ఏం చేస్తామంటే, కొన్ని సందర్భాలలో మన ఆశలను బట్టి, మన కోరికలను బట్టి, మన హృదయం మనల్ని మోసం చేయటం ద్వారా దేవుడికి ఇవ్వవలసిన స్థానం కూడా మనం ఆశలకి, కోరికలకి మనం ఇచ్చేస్తూ ఉంటాం. కారణం ఏమిటంటే, మన హృదయాన్ని మనము జయించలేకపోతున్నాం ప్రేమైన దేవుని పిల్లారా. ఆ హృదయాన్ని జయించకుండా ఆ ఆలోచనల ప్రకారము, కోరికల ప్రకారము దేవుడి ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం మన దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనము జరిగించాము అంటే, ఈ లోకాన్ని మనము జయించిన వారము కాదు ప్రేమైన దేవుని పిల్లారా. ఈ లోకాన్ని జయించడం అంటే, ఈ లోకంలో మనకు దేవునికి వ్యతిరేకంగా మన జీవితంలో ఉన్న ప్రతి దానిని తీసివేయగలగాలి. ప్రతి దానిని మనము ఆటంకపరిచి దాన్ని వదిలివేసి మనము దేవుని ఆజ్ఞ ప్రకారము బ్రతికాము అంటే లోకంని జయించినట్లే. అలా బ్రతకాలంటే మొట్టమొదటిగా మనము జయించాల్సింది హృదయాన్నే. ఈ హృదయాన్ని జయించటం అనేది సామాన్యమైన విషయం కాదు ప్రేమైన దేవుని పిల్లారా. ఇర్మియా గ్రంథంలో చదువుకున్నట్లు మరి అది చాలా మోసకరమైనది. దాన్ని జయించటం అనేది సామాన్యమైన విషయం కాదు. యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఆయన కూడా అనేక మరి శోధనలు సాతాను ద్వారా, అపవాది ద్వారా అనేక శోధనలు ఎదుర్కొన్నా కూడా ఆయన ఏది మరి వేటికి లొంగకుండా అన్నిటిని జయించి తన హృదయాన్ని మరి ఆలోచన వాటన్నిటిని జయించి ఆయన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. ఆయన పరలోక రాజ్యంలో తన తండ్రి సింహాసనం మీద ఆసీనుడయ్యానని చెప్పి మాటను ఆయన మాట్లాడగలిగారు ప్రేమైన దేవుని పిల్లారా. అంతే కదా ఆయన మనతో మాట్లాడుతూ, ఎవరైతే నాలాగా ఈ లోకాన్ని జయించుతారో వాళ్ళు కూడా నాతో పాటు నా సింహాసనం మీద ఉంటారు అని చెప్పి యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటని మనము విన్నాం ప్రేమైన దేవుని పిల్లారా. దేవుడు ఈరోజు మనతో ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టు ఆయనలాగా మనం జయించినట్లయితే ఆయనలాగా మనం సింహాసనాన్ని అధిష్ఠించే వారముగా ఉంటాం ప్రేమైన దేవుని పిల్లారా. ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని అందరూ అనుకుంటారు కానీ, దానిలో ప్రవేశించేవారు కొంతమంది. మనందరము కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్న ఆలోచనను కలిగి ఉన్న వారమే. కానీ ఈ మాటల్లో మాట్లాడినట్లు మనము పరలోక రాజ్యంలోనికి వెళ్ళకుండా ఉండేవారు లెక్కలో మాత్రం మనము ఉండకూడదు ప్రేమైన దేవుని పిల్లారా. అలా ఉండాలి అంటే, అలా ఉండకుండా మరి యేసుక్రీస్తు వారిలాగా పరలోక రాజ్యంలో చేరేవారముగా ఉండాలి అంటే యేసుక్రీస్తు వారిలాగా మనము కూడా లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించడం అంటే అర్థము మన హృదయాన్ని మనం జయించినట్లయితే ఈ లోకాన్ని జయించే వారముగా ఉంటాం ప్రేమైన దేవుని పిల్లారా. ఈరోజు మనల్ని మనం పరిశీలించుకుందాం. మన హృదయాన్ని పరిశీలించుకుందాం. మన హృదయంలో ప్రతిరోజు మనకొస్తున్న ఆలోచనలు అవి దేవునికి వాక్యానికి విరుద్ధమైనవా? దేవుని వాక్య ప్రకారం ఉన్నవా? లేవా? అని మనల్ని మనము పరిశీలించుకుందాం ప్రేమైన దేవుని పిల్లారా. పరిశోధించుకొని
వాటి ప్రకారము మనం బ్రతుకుతున్నామా? వాటికి వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నామా? మనల్ని మనము పరిశోధించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లారా. హృదయాన్ని జయించాలి అంటే మనకు కావాల్సిందేమిటంటే దేవుని వాక్యం. ఆ హృదయాన్ని మనం ఎలా జయించగలమండి? అనేక సార్లు వాక్యాల్లో నేర్చుకుని ఉన్నాం. హృదయాన్ని జయించాలంటే ఖచ్చితంగా ఆ హృదయంలో ఏముండాలండి? దేవుని వాక్యం ఉండాలి. దేవునితో ప్రార్థనా సహవాసం ఉండాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, దేవునితో ప్రార్థనా సహవాసం మనం కలిగి ఉన్నప్పుడు, అది ఎంత మోసకరమైనదైనా, అది ఎంత ఘోరమైన వ్యాధి కలిగినదని చెప్పి వాక్యంలో చెప్పినట్లు ఉన్నా సరే మనం దాన్ని జయించగలం ప్రియమైన దేవుని పిల్లారా. అట్ అట్ అటు అటువంటి వారముగా మనందరము ఉండాలి ప్రియమైన దేవుని పిల్లారా. వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకునే వారముగా ఉండాలి. వాక్య ప్రకారము మనల్ని మనం పరిశోధించుకొని, మన హృదయము మనం మోసం చేస్తూ ఉన్నా సరే, దానిని వాక్యం ద్వారా మనం గ్రహించుకొని, ఆ మోసానికి లొంగిపోకుండా దాన్ని జయించే వారముగా ఉండి, ఈ లోకాన్ని జయించి యేసుక్రీస్తు వారన్నట్లుగా మనము కూడా ఆయనలాగా సింహాసనాన్ని అధిష్ఠించే వరముగా ప్రతి ఒక్కరము ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సీజీసీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్‌నన్నిటిని షేర్ చేసి, వాళ్ళు కూడా ఆత్మీయంగా బలపడటానికి మీ వంతు ప్రయత్నం మీరు కూడా చేసేవారుగా ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.